మొదటి సామెయేలు 17:51 కూడా మనము చూసినప్పుడు వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఆ ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి పారజూసి దానితో వాణ్ణి చంపి వాని తల తెగవేసెను. ఆ ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూసి పారిపోయారంట. ఫిలిష్తీయులు అందరూ కూడా. అప్పుడు దాకా ఈ యొక్క గొలియాతు వెనకాల ఉన్నటువంటి ఫిలిష్తీయులు అందరూ ఏం చేశారు? పారిపోయారు. సైన్యములకు అధిపతికి యెహోవా ఎవరికి తోడై ఉన్నాడో దావీదుకు తోడై ఉండి ఇజ్రాయేలుకి కలిగిన భయం నుంచి విడిపించాడు. ఆ భయం తిరిగి ఎవరికి కలిగించాడు? మళ్ళీ ఫిలిష్తీయులకి. ఎవరి నుండి ఎవరికి సహాయం వస్తుందో మనం గమనించాలి. మన ప్రవర్తన ప్రీతికరంగా ఉంటే ఆ శత్రువు చేతిలో నుంచి మనకు సహాయం వస్తుంది. సౌలు గారే దావీదుని చంపాలనుకుంటున్నాడు. అసలు కొడుకు ఎవరికి సాయం చేయాలి? సౌలుకి సాయం చేయాలి. కానీ ఎవరికి సాయం చేస్తున్నాడు? దేవుని మంచి ప్రవర్తన కలిగిన వానికి, దేవుని సన్నిధిలో ఆరాధించే వానికి, దేవునికి ఇష్టడైన వానికి శత్రువు ఇంట్లోంచే సహాయం అందుతుంది. సామెయేలు 6:21 చూద్దాం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలును తన జనముల మీద నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని. దావీదు మహారాజు గొలియాతుని చంపిన తర్వాత ఎవరు రాజయ్యారు? దావీదు రాజయ్యాడు. దావీదు రాజు అయితే గొలియాతుని చంపితే నా కుమార్తెని నీకు ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. అతనని చెప్పాడు, చేశాడు. చేసిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తుంటేనే పెండ్లి చేసుకున్న భార్య దావీదుకి ఏమైంది? శత్రువు అయిపోయింది. ఎందుకు శత్రువైంది? దేవుణ్ణి స్తుతిస్తున్నందుకు, దేవుడి సన్నిధిలో నాట్యమాడుతున్నందుకు, దేవుని మనస్సు ముందు దావీదు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుని మనస్సు ముందు నాట్యమాడుతూ ఉంటే చేసుకున్నటువంటి భార్య ఎట్టిలోని చూసి అసహించుకుంది. ఇప్పుడు ఏమైంది? శత్రువు అయిపోయింది. నేను ఏం చేశాను? నేను ఏమి తప్పు చేయలేదే. దేవుణ్ణి స్తుతించడం తప్ప? నేను యెహోవా సన్నిధిని ఏం చేయను అన్నాడు? ఆట ఆడి తిని. 2 సామెయేలు 6:21 ఏమంటున్నాడు?